రేవంత్ సర్కారు తీరుపై తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ మండిపడ్డారు. గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లుల విడుదలలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదని నిప్పులు చెరిగారు. మొత్తం 12,769 మంది సర్పంచులకు ఎంత శాతం పెండింగ్ బిల్స్ ఇచ్చారంటూ నిలదీశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా చేసిన పనుల్లో ఇంకా ఎంత పెండింగ్ ఉన్నాయని ప్రశ్నించారు. పెండింగ్ బిల్స్ గురించి శ్వేతపత్రం విడుదల చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై మంత్రి సీతక్కపై ఉందని గుర్తు చేశారు. ఇలా అస్పష్ట ప్రకటనలతో అరాకురా నిధులు ఇచ్చి ప్రజల్లో తప్పుడు సంకేతాలు ఇవ్వడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పెండింగ్ బిల్స్ ఒకేసారి విడుదల చేసి సర్పంచ్ వ్యవస్థను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సర్పంచ్ల పెండింగ్ బిల్లులు విడుదల చేసినామని ఒక ప్రకటనలకే పరిమితమైనవి. సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఎన్ని ఉన్నవి, ఏ స్థాయిలో తగ్గట్టు ఉన్నవి అనే దాని మీద వివరణ ఇవ్వాలి. ఎందుకంటే పంచాయతీ కార్యదర్శులు ఇప్పుడు జేబులకెళ్ళి పెట్టుకొని పనులు చేసినవి ఎన్ని ఉన్నాయి, మేము గతంలో సర్పంచ్లం ఎంబీలు రికార్డ్ అయిన బిల్లులు ఎన్ని ఉన్నాయి, ఎస్డిఎఫ్ ఎన్ని ఉన్నాయి, సిడిఎఫ్ ఎన్ని ఉన్నాయి, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చేసిన పనుల పెండింగ్ బిల్లులు ఎన్ని ఉన్నాయి. కాబట్టి ఈ పూర్తి పెండింగ్ బిల్లుల మీద ఈ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. విడుదల చేసి ఈ గతంలో నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే ఎన్ని బిల్లులు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ ప్రభుత్వం చెల్లించింది, ఇంకా ఎన్ని చెల్లించవలసినవి ఉన్నాయి. కానీ ఎటువంటి స్పష్టత లేకుండా మేము ఎస్డిఎఫ్ రిలీజ్ చేసినాం, 10 లక్షల లోపు రిలీజ్ చేసినామని చెప్పి ప్రకటనలు ఇవి సరైనవి కావు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద స్పష్టమైన ప్రకటన చేయాలి.